హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. డెవిల్. ఎస్, కళ్యాణ్ రామ్ గారు ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడం నిజంగా హ్యాండ్స్ అప్. ట్విస్టుల మీద ట్విస్టులు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ట్విస్టులు. యాక్చువల్లీ మన గతంలో చూసుకుంటే బింబిసారా సినిమా తర్వాత ఒక సినిమా వచ్చింది, అమిగోస్. ఆ సినిమా అయితే తెలుసు, మనందరికీ తెలుసు, అటు ఇటు అయిపోయింది. కళ్యాణ్ రామ్ గారికి బింబిసారా సినిమా తర్వాత మళ్ళీ వెనకడిగేశారు ఏంట్రా అని అనుకుంటున్న సమయంలోనే ఇప్పుడు చూసుకుంటే డెవిల్ సినిమాతోటి మళ్ళీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది. ముందే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే హీరో ఎంట్రీ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. హర్షవర్ధన్ గారు మాత్రం కిక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్వెల్ ట్విస్ట్, అలాగే ఇంటర్వెల్ తర్వాత ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి మనకు గూస్ బంప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫైట్స్ ఒక 2 to 3 యాక్షన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే హీరో గారు మనందరికీ తెలుసు ఏజెంట్. ఒకని మర్డర్ అయిపోతుంది. ఆ మర్డర్ తర్వాత తాను ఎలా ఒక అతని దొరకపడతారు అనే ఒక కాన్సెప్ట్ అయితే సినిమా అయితే రావడం జరిగింది. సినిమా చూస్తుంటే ఈ ట్విస్ట్ మీద ట్విస్టులు మనకు ఎక్కువైతే అర్థమే కాదు. నెక్స్ట్ టైం జరుగుతుందో మనం ఇమాజినేషన్ చేసుకోలేం. కాకపోతే ఒక 2 to 3 ట్విస్టులు అయితే ఉంటాయి, అది ఈజీగా అర్థమైపోతుంది. కానీ అందులో ఒక ట్విస్ట్ మిగిలిపోతుంది, అది ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ తర్వాత అర్థమైపోతుంది. అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సినిమా మొత్తం నడిచేది ఒక కోడ్ మీద. ఆ కోడ్ మీద డిపెండ్ అయిపోయి సినిమా మొత్తం నడుస్తుంది. అదే మనకు ప్లస్ పాయింట్. నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు ఈ ఓటీటీలో వచ్చినప్పుడు అంటే మూవీ రూల్స్లో చూడడానికి ట్రై చేయకండి. వీలైనంత వరకు థియేటర్లకు వెళ్ళి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ గెటప్ అయినా, అంతేకాకుండా 1945లో జరిగిన స్టోరీ కాబట్టి మీకు అందరూ అలాగే ఫీల్ అవుతారు. 1945లోనే జరిగిందా, ఇప్పుడున్న సెట్ చూసినా, డ్రెస్సింగ్ చూసినా, వాళ్ళ మాట్లాడే పద్ధతి చూసినా కూడా మీరు అలాగే ఫీల్ అవుతారు. అంతేకాకుండా కొన్ని షార్ట్స్ చూస్తుంటే మనందరికీ చాలా మందికి గుర్తొచ్చేది ఒకటే, RRR లాగా ఉందేంటి అని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని కల్చర్ చూసినా, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినా, వాళ్ళ మాట్లాడే పద్ధతి చూసినా మన అందరికీ అనిపిస్తూ ఉంటే RRRలో ఏమన్నా సీన్స్ ఏమైనా కాపీ కొట్టారని. అదేం కాదు, 1945లో సేమ్ ఇలాగే ఉంది. ఇదే కాదు, వేరే సినిమా కూడా 1945 బ్యాక్డ్రాప్తో సినిమా వస్తే సేమ్ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. అంతేకాకుండా సినిమాలో మల్విక క్యారెక్టర్ ఉంటుంది, తన హీరోయిన్. తన మీదనే డిపెండ్ అయ్యి స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి ట్విస్ట్ అయితే ఉందో. మొత్తానికి అయితే చెప్పాలి అంటే బ్లాక్ బస్టర్ అయితే తెచ్చుకున్నారు మన కళ్యాణ్ రామ్ గారు. ఏది ఏమైనా కిక్ అంటే కిక్ ఇచ్చారు కళ్యాణ్ రామ్ గారు. డెవిల్ మూవీ మాత్రం 100% బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. థియేటర్కి వెళ్ళి చూడడానికి మాత్రం ట్రై చేయండి, 100% ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.